50-55 సంవత్సరాల క్రితం ఆనాడు నాకు తెలిసి అక్కడ 5,000కో 10,000 ఎకరం ఉండొచ్చు, అదే ఎక్కువ ఉండొచ్చు. (1965, 1970) 50-55 ఏళ్ళ క్రితం 2,000కో 3,000కో ఎకరం ఉన్న భూములు ఆనాడు కొనుక్కున్నారు. వ్యవసాయం చేసుకునే వాళ్ళు వ్యవసాయం చేసుకున్నారు, యాస్టకు వచ్చిన వాళ్ళు మళ్ళీ అమ్ముకున్నారు. ఈ 50 ఏళ్ళ కాలంలో 60 ఏళ్ళ కాలంలో అనేక రకాల చేతులు మారినాయి. బొమ్మరాజపేట అక్కడ గ్రేప్ గార్డెన్లకి కూరగాయల తోటలకు నిలయం. నాకు కూడా ఈ ప్రాంతంతో 36-37 ఏళ్ళ పరిచయం కాబట్టి ఈ ప్రాంతంలో నాకు కూడా 6-7 గ్రామాల్లో పోల్ట్రీ ఫార్మ్స్ ఉన్నాయి కాబట్టి ఆ గ్రామం గురించి అంత ఇంత తెలుసు. నేను గతంలో మాట్లాడినాం, మళ్ళీ మాట్లాడుతున్నాం. కొంతమంది బ్రోకర్లు, కొంతమంది లంచగొండి అధికారులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని రైతాంగాన్ని సతాయించే ప్రయత్నం ఏం చేస్తుండో తప్పకుండా వాళ్ళ భర్తం పడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. నేను వచ్చింది రైతాంగానికి సంపూర్ణంగా మద్దతు ఇవ్వడం కోసం వచ్చినాం. ఈ మద్దతు కూడా ఏదో వట్టిగా ఇట్లా మాట్లాడిపోవడానికి రాలే. ధరణి వచ్చిన తర్వాత బాధ అనిపిస్తుంది. ధరణి వచ్చిన తర్వాత కొన్ని లక్షల ఎకరాల భూములు అసలు ఓనరు అసలు కబ్జాదారుని పక్కకు పెట్టి ఎప్పుడో 40 ఏళ్ళ క్రితం 50 ఏళ్ళ క్రితం ఉన్నటువంటి పేర్లు కూడా వచ్చినాయి. ఒక బొమ్మరాజపేటలే కాదు, చాలా దిక్కులు వచ్చినాయి. వీళ్ళన్నిటి కూడా రెక్టిఫై చేస్తాం, ఈ ధరని తీసుకుపోయి బంగాళాఖాతంలో కలుపుతాం అని భూభారత్ తెచ్చిండు. కొండ నాలుకకు మందెత్తే ఉన్న నాలుకకు పోయినట్టుగా ఆనాడు వాళ్ళు తప్పు చేసి మళ్ళాంటోళ్ళం లొల్లి పెడితే గోల పెడితే ఆపే ప్రయత్నం చేసిండ్రు. కానీ ఈనాటి ప్రభుత్వం మాత్రం ఏకంగా ఆ భూముల్ని కబ్జా పెట్టే ప్రయత్నమే చేస్తూ ఉంది. నేను మళ్ళొకసారి లంచాలకు మరిగినటువంటి కొద్దిమంది అధికారులు ప్రజల జీవితాలతో చెలగాటమాడే ప్రయత్నం చేస్తే ఇవాళ కాకపోయినా రేపు తప్పకుండా శిక్ష తప్పదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాము. ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు ప్రభుత్వాలు స్పందించి ఇదేదో 1 ఎకరానికో 2 ఎకరాలకు సంబంధించినటువంటి సమస్య కాదు. ఇది ఏకంగా 1049 ఎకరాలకు సంబంధించినటువంటి భూమి. ఇవాళ భూమి ధరలు పెరిగినాయి. 4 కోట్లు 5 కోట్లు 6 కోట్ల భూములు పెరిగినాయి. 1049 ఎకరాలకు సంబంధించినటువంటి వందల మంది రైతులు ఇంత ఇబ్బంది పడుతూ ఉంటే ఇవాళ నిమ్మకు నీరెత్తినట్టుగా అధికారులు ఉండడం, ప్రభుత్వం కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండడం సహించరాదని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. అధికారులు చట్టాన్ని లోబడి పనిచేయాలి తప్ప, న్యాయానికి లోబడి పనిచేయాలి తప్ప బ్రోకర్ల డబ్బుల సంచులకు ఆశపడి బాసుల ఆదేశాలే శిరోధారోగ్యం భావించి రైతుల కళలో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తే గతంలో ఐఏఎస్ ఆఫీసర్ ఎట్లయితే జైల్లోకి పోయిందో మీ బతుకులు కూడా అట్నే అవుతాయని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. గతంలో 2 జిల్లాల కలెక్టర్లకే, రంగారెడ్డి జిల్లా కలెక్టరు, మేడ్చల్ జిల్లా కలెక్టరు బాసుల ఆదేశాలకు లోబడి పనిచేస్తే ఇవాళ ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారో మీకు అర్థం కావాలి. గతంలో కూడా ముఖ్యమంత్రుల ఆదేశాలైతే పనిచేసిన అధికారులు ఎట్లా జైల్లోకి పోయినా మీకు గుర్తు రావాలి. ఇవాళ కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నా,
ప్రభుత్వాలు శాశ్వతంగా ఉంటాయి, పార్టీలు మారుతాయి. పార్టీలు మారుతాయి తప్ప ప్రభుత్వాలు మారవు. కలెక్టర్ అనే వ్యక్తి ఓ ప్రభుత్వ అధికారి 30-35 ఏళ్ళు అధికారంలో ఉంటారు. ఎవరు ఉన్నా లేకపోయినా ఓ చట్టం ఉంటుంది, ఓ సిస్టమ్ ఉంటుంది. సిస్టాన్ని చట్టాన్ని మర్చిపోయి కనుక మీరు ప్రవర్తిస్తే ప్రజాస్వామ్యంలో ఇవాళ తప్పుకొని ఉండొచ్చు, కానీ రేపు మాత్రం తప్పించుకునే ప్రయత్నం ఉండదు అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నా. కొద్దిమంది కుక్క లెక్క మాట్లాడుతూనే ఉంటారు, ఎవరు పడతామో వాని మీదనే. ఇవాళ నేను అంటున్నా, నిజంగానే ఆ కాలంలో ఎవడైనా ట్యాంపరింగ్ చేసి నిజంగా భూమి ఓనర్ది భూమి ఫోర్జరీ సంతకాలతో లేదా దొంగతనంగా అమ్ముకునే ప్రయత్నం చేస్తే ఆనాడే ఎంక్వైరీ చేయాల్సి ఉండే. నేను అంటున్నా, ఈ 50 సంవత్సరాల చరిత్రలో ఇన్ని భూములు ఇన్ని రకాల ల్యాండ్ కన్వర్షన్స్ అయిపోయి నాలా కన్వర్షన్ చేసుకొని ఒక్క ఓనర్ కాదు 2-3 చేతులు మారి గిన్ని సంవత్సరాలు ప్రశాంతంగా ఉండగా 55 ఏళ్ళ తర్వాత ఇవాళ ఈ పరిస్థితి వచ్చిందంటే తెలంగాణలో ఇట్లాంటిది చేయాలనుకుంటే ఒక సగం తెలంగాణకి ఇట్లే ఉంటుంది. గుర్తుపెట్టుకోవడం, సగం తెలంగాణ ఉంటుంది. ఇలా ఎక్కడో భూస్వామి దగ్గర పనిచేస్తే పోరా దున్నుకోపో బిడ్డ అని ఇస్తారు భూములు, కాగితాలు ఉండవు. ఎక్కడో పోరాటం ద్వారా వచ్చిన భూములు ఉంటాయి, కాగితాలు ఉండవు. ఎక్కడో ఎట్టి చేస్తే వచ్చిన భూములు ఉంటాయి, కాగితాలు ఉండవు. నా భూమే కదా, నేను నా బాయి కదా, నా పొలం కదా, నా పంట కదా అని చెప్పి వాళ్ళు ఇలా ఉంటున్న ధరణి వచ్చిన తర్వాత కొన్ని లక్షల ఎకరాల భూములు ఇట్లా అన్నమాట వాస్తవం. మేము అనుకున్నాం ఈ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ఏ పేదల భూములైతే అవి అసైన్మెంట్ భూములు కావచ్చు, మాన్యాల రూపంలో వచ్చిన భూములు కావచ్చు, దొరలతో కొట్లాడి తెచ్చుకున్న భూములు కావచ్చు, దొరల దగ్గర ఎట్టి చేసి సంపాదించుకున్న భూములు కావచ్చు, ఆ భూములన్నీ కూడా మళ్ళీ వాళ్ళకు పాస పుస్తకాలు వస్తాయి, వాళ్ళకు మళ్ళీ టైటిల్స్ వస్తాయని చెప్పి భావించినాం. కానీ ఇవాళకి కూడా ఎక్కడేసిన భూములు అక్కడనే ఉంది. ఆనాటి ప్రభుత్వమేమో 2 జిల్లాల కలెక్టర్ల మీద కబ్జా పెడితే ఇవాళ ప్రభుత్వం 8 జిల్లాల కలెక్టర్ల మీద అజమాయిషి పెట్టింది. ఎంఆర్ఓకి అధికారం లేదు, ఆర్డీఓకి అధికారం లేదు, జేసీకి అధికారం లేదు. చక్కగా కలెక్టర్ దగ్గరికి పోవాలి, కలెక్టర్ గారు అంటారు నవ్వుతాడు ఊకుంటాడు. అంటే అర్థం ఏంటంటే మా చేతిలో ఏం లేదు అంటే అన్ని రకాల. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా పాత పద్ధతులలో ఎంఆర్ఓలకి, ఆర్డీఓలకు, జేసీలకు, కలెక్టర్లకు హక్కులు సంక్రమించిన తర్వాత ఎందుకు ఇవాళకి కూడా హక్కులు వచ్చిన తర్వాత కూడా వీళ్ళు సపోర్ట్ చేస్తారంటే బాసుల ఆదేశం లేకుండా, మంత్రుల ఆదేశం లేకుండా కలెక్టర్ ఇలా సంతకం పెట్టే అధికారం లేదు. వాళ్ళ ఆదేశాలు లేకుండా చీమ చిట్టుకోమనేటువంటి ఆస్కారం లేదు. ఇవాళ ఆనాడి ప్రభుత్వ ఆయంలో 5-6 ఉంటే ఇవాళ ప్రభుత్వ ఆయామలో ఒక 20 మందో 25 మందో ఉంటారు. వాళ్ళు నేను చేయిస్తా, నేను తీసుకుపోతా, నువ్వు గివి వెళ్ళి పనిచేసే పని ఇవాళ అనుకుంటాను. ఏమవుతుంది మాకు, ఏం చేస్తారు మాకు? మాలాంటి వాళ్ళం తప్పకుండా భారతీయ జనతా పార్టీగా ఇప్పటికే మా రామచంద్రరావు గారు ఇక్కడికి వచ్చిపోయిండ్రు, పరిశీలన చేసిపోయిందని చెప్తున్నారు. ఇవాళ భారతదేశంలో ఎన్ని సంస్థలు అయితే ఉంటాయో ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి ఇవాళ ఉత్తర్వులు వేసే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఏసీపీకి రాస్తాం, అవసరమైతే చీఫ్ జస్టిస్ గారు రాస్తాం, ముఖ్యమంత్రి గారు రాస్తాం. ఇక్కడ కనుక వీళ్ళు న్యాయం చేయకపోతే ఇవాళ దేశంలో ఉన్న ఈడీకి ఉత్తర్వులు రాస్తాం, మేము సిబిఐ కూడా ఉత్తర్వులు రాస్తాం, దీని మీద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా తప్పకుండా రాస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. మీరు ఇంకా నేను అంటున్నా ఇవాళ 12 ఏళ్ళు 14 ఏళ్ళు ఒక సమస్య ఉంటే 15 ఏళ్ళు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. ఓ 14 ఏళ్ళు 15 ఏళ్ళు 16 ఏళ్ళు కనుక వరుస పెట్టి ఉండి ఏ సమస్య లేకపోతే 20 ఏళ్ళ తర్వాత కూడా మళ్ళీ మీరు వచ్చి ఈ సమస్య ఉందంటే అది చెల్లదు అని చెప్పి సుప్రీంకోర్టు లాంటిది జడ్జిమెంట్స్ ఇచ్చినప్పటికీ కూడా మీకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీకు కనపడతలేవు. 40-50 ఏళ్ళుగా ఆ భూముల మీద వ్యవసాయం చేసుకుని బతికే పేద కుటుంబాలు మీకు గుర్తొస్తలేవు. ఇవాళ అనేక ట్రాన్సాక్షన్ జరిగి పెద్ద పెద్ద సంస్థలు కూడా కొనుక్కుని ఐటీసీ లాంటి సంస్థ అంటాడట, ఐటీసీని ఏం చేయలేకపోతావు నువ్వేం చేస్తావు అని చెప్పి.
ఐటీసోడు బట్టి కొనుక్కుంటాడు, లీగల్ ఒపీనియన్ తీసుకుంటాడు. అన్ని రకాల లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే ఇవాళ భూములు కొంటాడు ఐటీసోడు. ఐటీసోడికి మరి లీగల్ ఒపీనియన్ ఎట్లా వచ్చింది? ఐటీసోడు కొనుక్కున్నానని చెప్పి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోతే రిజిస్ట్రేషన్ ఎట్లా అయింది? ఐటీసోడు మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి పోతే ఎట్లా మ్యూటేషన్ అయింది? మీరే మ్యూటేషన్ చేస్తారు, మీరే రిజిస్ట్రేషన్ చేస్తారు, మీరే కన్వర్షన్ చేస్తారు, మీరే 20 ఏళ్ళ తర్వాత ఇలా ఈ పరిస్థితి ఒడిగడుతుందంటే ఇవాళ భూముల మీద ఎట్లా కన్నుబడదో ఇవాళ వీళ్ళు వచ్చిందే. నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారికి పరిపాలన అనుభవం లేకపోవచ్చు, కానీ భూముల మీద మాత్రం ఈ రాష్ట్రంలో ఎవ్వరి లేనంత అనుభవం మాత్రం రేవంత్ రెడ్డికి ఉంది, రీసెర్చ్ స్కాలర్ అయినా. అందుకే సంగారెడ్డి కలెక్టర్ కావచ్చు, మెదక్ కలెక్టర్ కావచ్చు, భువనగిరి కలెక్టర్, మల్కాజిగిరి కలెక్టర్, ఇవాళ రంగారెడ్డి కలెక్టర్, అంతేకాదు వికారాబాద్ కలెక్టర్, ఎక్కడెక్కడైతే 5 కోట్లు 10 కోట్ల విలువైన భూములు ఉన్నాయో అలాంటి జిల్లాలలో ఉన్నటువంటి కలెక్టర్లకు నా భూమి కూడా నాది అని చెప్పి నేనే ప్రూవ్ చేసుకోవాలంట. నా భూమి ఇది నాది అని చెప్పి నేను ప్రూవ్ చేసుకోవాలంట. మొత్తం తీసుకపోయి 22 ఏళ్ళ కింద పెట్టిండు. మీకు తెలుసో తెలియదు, ఈ మధ్యకాలంలో ఎప్పుడో వచ్చినాయి 30 ఏళ్ల క్రితం ఉన్నటువంటి గేటెడ్ కమ్యూనిటీలు, 40 ఏళ్ల క్రితం కట్టినటువంటి కాలనీలు, 20 ఏళ్ల క్రితం కట్టిన అపార్ట్మెంట్లు, ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల కొన్ని వేల కాలనీలు, వేల గేటెడ్ కమ్యూనిటీలు, వేల అపార్ట్మెంట్లు, లక్షల ఎకరాల ఉన్నటువంటి భూములలో కట్టిన ఇళ్ళన్నీ కూడా ఇవాళ 22A కింద పెట్టిండ్రు. 22A కింద పెట్టిండ్రు, నిషేధిత జాబితాలో పెట్టిండ్రు. 30 ఏళ్ల క్రితం కొనుక్కున్నోనికి ఇవాళ నిషేధ జాబితా పెట్టడం అంటే మీకు మెదడు ఉన్నట్టా లేదా మీరు ఆలోచన చేసుకోండి. అలా మాకు నైబర్హుడ్ అని ఉంటుంది గుళ్ళపోచంపల్లి పట్ల. ఇవాళ ఒక్క మాట చెప్పాలంటే వీళ్ళ సహాయం దేవుడెరుగు, వీళ్ళ సహాయం దేవుడెరుగు. కానీ ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల నివసించే ప్రజలకు కంటి మీద కొనుక్కు లేకుండా చేసిండ్రు వీళ్ళు. ఇవాళ ఎవరికి నిద్ర పడతలేదు. ఇప్పటికే ఉద్యోగాలు పోతున్నాయి అనే బాధ ఉన్నది, ఉద్యోగాలు దొరకలేని బాధ ఒకటి ఉన్నది. ఒకవేళ కొడుకుని ఎక్కడైనా అమెరికా పంపుకోవాలంటే వీళ్ళు కుదవబెట్టుకోవాలి, ఇల్లు అమ్ముకోవాలి. ఇవాళ వీళ్ళు 22A కింద పెట్టిన కర్మానికి ఆయన రెవెన్యూ మంత్రిగా అంటారు, ఎట్లా పెట్టిన మా కలెక్టర్లు, మీరు తొందరపడకండి, మీరు భయపడకండి. ఎవడు పెట్టమన్నాడు మిమ్మల్ని? ఎవరు పెట్టమన్నారు? ఎందుకు ఇలా గోసపుచ్చుకుంటున్నారు మీరు? ఇవాళ అధికారుల మీద మీరు ఎందుకు నెడుతున్నారు? ముఖ్యమంత్రి గారి ఆదేశాలు లేకుండా, రెవెన్యూ మంత్రి గారి ఆదేశాలు లేకుండా 22A కింద పెట్టే దమ్ము కలెక్టర్కు ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఏ కలెక్టర్గా దమ్ము లేదు, ఏ ఆర్డీఓగా దమ్ము లేదు. ఇవాళ మీరు పైనుంచి ఆదేశాలు ఇచ్చి మీరు పెట్టిస్తున్నారు. పెడితే మీరు వాళ్ళ దగ్గరికి పోవాలి. ఇవాళ నా భూమి నేను కన్వర్షన్ చేసుకోవాలంటే డబ్బులు ఇవ్వాలట. నా భూమిని ఇవాళ మీరు మ్యూటేషన్ చేయాలంటే డబ్బులు ఇవ్వట. ఆ డబ్బులు 1,00,000 2 లక్షలు కాదు, 30%. నాకు 1 ఎకరం భూమి 10 కోట్లు అయితే ఇవాళ 3 కోట్ల రూపాయలు ఇవ్వాలి. 3 కోట్ల రూపాయలు ఇచ్చే స్తోమత లేకపోతే 3 కోట్ల విలువైన భూమి ఇవ్వాలని చెప్పి కండిషన్ పెడుతుందంటే ఎటువైపు పోతుందో ఒకసారి ఆలోచన చేయండి. తెలంగాణ ప్రజలారా, మాలాంటి వాళ్ళం 14 సంవత్సరాలు కష్టపడి తెలంగాణ తెచ్చినాం. మేము 14 సంవత్సరాలు కష్టపడి తెలంగాణ తెచ్చినాం. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ భూ రికార్డులు మంచిగుంటాయి అనుకున్నాం, ప్రశాంతంగా జీవిస్తాం అనుకున్నాం, కష్టం లేనటువంటి జీవితం ఉంటుంది అనుకున్నాం, మా ఉద్యోగాలు మొత్తం మాకే ఇవాళ వస్తాయని చెప్పి అనుకున్నాం మేము. కానీ ఇవాళ ఈ 10-12 సంవత్సరాల కాలంలోనే అర్థమైపోయింది, పేన మీద నుంచి పొగిలపడ్డ అర్థమవుతుంది. పేన మీద నుంచి పొగిలపడ్డగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఇవాళ ఒక మంచి పరిపాలన అందించాల్సినటువంటి ఇక్కడ పాలకులు ఇవాళ మీరు చేస్తున్న ద్రోహానికి ప్రజలు ఎక్కడ కూడా మర్చిపోయే పరిస్థితి లేదు. ఎవరిచ్చిన మీకు తొండ పరుగు ఎనుగుల దాకా అన్నట్టుగా నీకు ఇస్తే 2028 వరకే నీ ప్రభుత్వం అధికారం ఉంటుంది సుమా. ఆ తదుపరి మళ్ళీ దెబ్బ కొడితే దిమ్మ తిరిగిపోతున్న విషయం మీరు మర్చిపోకండి. ఇవాళ మనం చూసినాం, రాజులు పోయినారు, రాచరికాలు పోయినాయి, నియంతృత్వాలు పోయినాయి. ఎన్నటికైనా ప్రజల జీవితాలతో చెలగాడమాడే ప్రయత్నం చేస్తే ఎట్లా ఉంటుందో ఇవాళ మనకు అర్థం కావాలని చెప్పి మనం చేస్తున్నా. మా ప్రజలకి ఇప్పటికిప్పుడు తిరుగుబాటు చేసేటువంటి శక్తి లేకపోవచ్చు, నేను తిట్టే శక్తి లేకపోవచ్చు, కోర్టులలో కోట్ల రూపాయలు పెట్టి బ్రోకర్కి చేసే సత్తా లేకపోవచ్చు. కానీ ఎన్నడో ఒకనాడు ఇలా బొమ్మరాజపేట ప్రజానీకానికి చుట్టుపక్కల ప్రజానీకం అంతా కూడా అండగా ఉంటున్న విషయం మర్చిపోకండి. ఎవడో కూడా పుట్టుకొస్తాడు, ఎవడో కూడా మీకు అండగా ఉంటాడు. మీ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా మీ ఎంట ఉంటారని చెప్పి ఈ సందర్భం చేస్తా ఉన్నా. నేను మీ ఒక్కటే మళ్ళా
ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తూ ఉన్నా, ఇప్పటికైనా మీరు 22A కింద పెట్టి ప్రజల జీవితాలతో ఏ చెలగట మీద ఆడుతున్నారో వెంటనే అవన్నీ కూడా ఎత్తేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. ఆనాటి కలెక్టర్లు ధరణి పేరు చెప్పి పేదల కళ్ళల్లో మట్టి కొట్టి 1000 ఎకరాల భూములు, లక్షల ఎకరాల భూములు వాళ్ళే కాకుండా చేసిండ్రో వాళ్ళందరూ కూడా హక్కులు కల్పించమని చెప్పి డిమాండ్ చేస్తున్నా. ఆనాడు ఏ అధికారులు అయితే లంచాలకు మరిగి ఇవాళ ప్రజలకు అన్యాయం చేసిండ్రో అలాంటి వాళ్ళకు పనిష్మెంట్ ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తున్నా. రాబోయే కాలంలో ఇలాంటి మళ్ళీ జరగకుండా మీరు ఏ పేరు పెట్టుకుంటారో, ఇందిరమ్మ పేరు పెట్టుకుంటావా, రాహుల్ గాంధీ పేరు పెట్టుకుంటావా, రాజీవ్ గాంధీ పేరు పెట్టుకుంటావా, పేరును ఎవరైనా పెట్టుకో, కానీ మా ప్రజలకు మాత్రం ఇవాళ న్యాయబద్ధంగా వాళ్ళకు సంబంధించిన భూములకు పట్టాలు కానీ మళ్ళీ ఇంకోటి కన్నెత్తి చూడకుండా ఉండేటువంటి పద్ధతిలో వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నా. నాకు తెలిసి ఇలా చిల్లరగాళ్ళు ఉంటారు, నాకు తెలుసు, ఇవాళ మాట్లాడుతూనే ఉంటారు, ఏది పడితే అదే మాట్లాడతారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, గిన్ని సంవత్సరాల తర్వాత 55-60 సంవత్సరాల తర్వాత ఈ సమస్య వచ్చినప్పుడు వెంటనే ప్రభుత్వం ఒక కమిటీని వేసి, ఒక బొమ్మరాజుపేటనే ఉందా ఇట్లాంటిది, ఇంకెక్కడెక్కడ ఉన్నాయో ఇవన్నీ వేసి పనిచేయాలి. మీరు చూసిన నారపల్లిలో గిట్నే అయిపోయింది. 85లో ఉప్పలు పక్కకుంటుంది నారపల్లిలో ఆనాడు 1985లో 50 రూపాయలకో 30 రూపాయలకో గజం కొనుక్కున్న భూములు అవి. 30 రూపాయల గజం కొనుక్కున్న, 40 రూపాయల గజం కొనుక్కున్నారు. ఇవాళ అవి 30,000 గజమైంది. 30,000 గజం కాగానే ఆనాడు కొనుక్కున్న ఆ భూములు, ఆ ఇళ్ళ జాగలు ఇవాళ వచ్చివాడు ఇది నాకు మళ్ళా నాకు పట్టా ఉంది, నా కాగితాలు అని చెప్పి వచ్చి వాడిని బెదిరిస్తా అంటాడు. ఇప్పుడు చెట్టుకోడు పుట్టుకోడు, ఒకడు ఎక్కడో సింగరేళ్ళ పని చేస్తాడు, ఎవడో ఒకడు బొంబాయిలు ఉంటాడు. అంటే వాళ్ళకి ఐక్యత లేదని చెప్పి వాళ్ళ భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తే దెబ్బ కొడితే దిమ్మ తిరిగిపోయింది. మనం గుర్తుపెట్టుకో. ఇవాళ హైదరాబాద్ నగరంలో ఇవాళ ఈ భూమాఫియా ఈ భూ కబ్జాదారులు వాళ్ళుగా లేరు. వాళ్ళకు ప్రభుత్వంలో ఉన్న పెద్దల అండ ఉన్నది, లంచగొండి అధికారుల యొక్క అండ ఉన్నది. ఈ ముగ్గురి భరతం పట్టే శక్తి ప్రజలకు మాత్రమే ఉంటుంది. కాబట్టి